సర్జన్ సజెషన్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మాడిఫై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో చాలా మందికి తెలియని అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఆటోక్రసీ అనే ఒక సిస్టమాటిక్ని ఇండియాలో ప్రబలించాలన్న ఒక ఎజెండా పెట్టుకొని నడుస్తున్నారు. ఫైన్, ఆటోక్రసీ మీ చెప్పినట్టు తీసుకుందాం. వన్ ఎజెండా, వన్ నేషన్, వన్ పార్టీ అనే పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకుందాం. మీరు వన్ అనే ముందు ఫస్ట్ డైవర్సిటీ కింద ఈ కంట్రీ స్టాండ్ అయిందా, వన్ అనే మీద స్టాండ్ అయిందా అనేది క్వశ్చన్. మీరు ఎవరైతే ఇప్పుడు 65 yearsలో ఉన్న మీరు ఎవరైతే ఉన్నారో, 70 yearsలో మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఆ రోజు లేరు. ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన రోజు. ఇండిపెండెన్స్ వచ్చిన రోజు డైవర్సిటీ ఆఫ్ యూనిటీ ఎందుకు మనం తెచ్చుకున్నామంటే ఇండియా అనేది డివైడ్ ఆఫ్ పీసెస్ అవ్వకూడదు అని చెప్పే కాన్సెప్ట్స్తో. ఈరోజు 130 కోట్ల పైన జనాభా వచ్చిన సందర్భంలో ఇప్పుడు మళ్ళీ మనం వన్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తే డైవర్సిటీ ఉన్న ప్రజలందరూ ఏమవుతారు, రివోల్ట్ అవుతుంది, మీకు అన్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, డెమోక్రసీ, యాంటీ డెమోక్రసీ ఫైటింగ్ స్టార్ట్ అవుతాయి, మీకు ఎక్కువగా వార్ అనేది జరుగుతుంది, సోషల్ వార్ జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్. అజ్యూమ్ ఏ మూమెంట్, ఏ రిలీజియస్లో అయినా, ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా హ్యుమానిటీస్ హై ప్రయారిటీ. హ్యుమానిటీ హై ప్రయారిటీ అయినప్పుడు ఈ 20th centuries ఆఫ్ ఎరాలో మనం ఉన్నప్పుడు గ్లోబలైజేషన్ అని మనం చెప్పుకునేటప్పుడు యాన్సియంట్ యొక్క రూలింగ్స్ని, యాన్సియంట్ యొక్క ప్రొసీజర్స్ని, యాన్సియంట్ యొక్క కల్చర్ని, యాన్సియంట్ యొక్క ప్రాక్టీస్ని ఈరోజు మీరు బలవంతంగా రుద్దాలంటే ఎలా అవుతుంది? వై వీ వాంట్ టు లెర్న్ దట్ యాక్చువల్లీ? ఇస్ దెర్ ఎనీ నెసెసిటీ? ఇస్ దెర్ ఎనీ? బట్ అది పోతుంది అని చెప్పే కాన్సెప్ట్లో మీరు చెప్తున్నారు. యూ ఆర్ నాట్ ద గాయ్ హూ టు సే దట్ ఈస్ అ ఇండివిజువల్ పర్సన్ పర్సెప్షన్స్ టు ప్రాక్టీస్ ఆర్ నాట్.